లక్షల కోట్ల రూపాయలు పాకిస్తాన్కి అప్పిచ్చి ఆ అప్పులో భాగంగా గ్వాదర్ పోర్టును తీసుకుని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొండలన్నింటినీ పర్వతాలన్నింటినీ తవ్వుకుని అక్కడ ఉన్నటువంటి గనులన్నీ తవ్వేసుకుని బెలూచ్ ప్రాంతంలోది ఆ గనులలో వచ్చినటువంటి సహజ వనరులను తన దేశానికి పట్టుకుపోతూ ఉభయ కుశలోపరి అని బాగా సంపాదించుకుంటున్నటువంటి చైనాకి అక్కడ ఉన్నటువంటి బెలూచ్ రెబల్స్ అటాక్ చేస్తుండడం కష్టమైంది. చివరికి లోకల్ వాళ్ళని పెట్టుకుంటే ఎదురు దెబ్బ తగులుతుందని చైనా ప్రజల్ని తీసుకెళ్ళి మరి అక్కడ చైనా సెటిల్మెంట్స్ ఏర్పాటు చేసి లోపల పనులు కూడా చైనానే చేయించుకుంటుంది. అక్కడ పాకిస్తానీలు పక్కన పెట్టింది. ఆ కసిలో నుంచి పుట్టుకొచ్చినటువంటి విప్లవంలో నుంచి వచ్చినటువంటి ఉద్యమకారుల బృందం తీవ్రవాదులు అయ్యారు. ఆ తీవ్రవాదుల బృందమే బెలూచ్ రెబల్స్. వాళ్ళు గ్వాదర్ పోర్ట్ మీద అటాక్ చేసి చైనా వాళ్ళకి సంబంధించి ఒక ఇద్దరిని పాకిస్తాన్ సైనికుల్ని చంపారు. అట్లాగే చైనా వాళ్ళ మీద అటాక్ చేసిన నేపథ్యంలో చైనా పాకిస్తాన్కి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. మా వాళ్ళకి రక్షణ కల్పించలేకపోతే చెప్పండి, మేమే చూసుకుంటామని చెప్పింది. అదే జరిగితే రేపు పొద్దున్న చైనా సైన్యం వచ్చి అక్కడ కాపలా కాయడం బిగించేస్తుంది. అది అప్పుడు పాకిస్తాన్ సార్వభౌమాధికారానికే దెబ్బ.